క్లారిటీ ఉండాలని. ఇప్పుడు మనకు చెప్పే చాలా గుణాలన్నీ బిడ్డలలో ఆ వీరుడు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ అలా ఎందుకు తయారయ్యాడు? తల్లి మూలంగా. అంతే కదా. మన గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర చదివితే చాలా మందికి తల్లి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో విన్నాను గురుగారు, అదే అలా యాక్చువల్గా శివాజీ గురించి అని కాదు, గ్రేట్ పర్సనాలిటీస్ గురించి స్కూల్ కి రావద్దు అని చెప్పేసి లెటర్ రాసి పంపిస్తే ఇతని గురించి. ఎవరి గురించి? థామస్ ఆల్వా గురించి. వాళ్ళ టీచరు, వీడు యూస్లెస్ ఫెలో, వీడు బాగా మార్కులు రాడు, మా స్కూల్లో మేము వీడు చెప్పలేము, వీడిని మేము చెప్పలేము, వీడు ఒక మొద్దు అని రాసి పంపిస్తే వాళ్ళ అమ్మ దాన్ని ఏం చదివి వినిపిస్తుంది, అరే థామస్ ఆల్వా నీవు చాలా ఇంటెలిజెంట్ వాడ్రా, ఆ టీచర్లు నీకు చెప్పలేకపోతున్నారు, ఇంకొంచెం మంచి స్కూల్లో పెట్టండి వీడిని, మేము చెప్పలేకపోతున్నాము అని వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను, సెల్ఫ్ ఎస్టీమ్ ను పెంచడానికి తల్లి ఎంతో దోహదపడింది. కాబట్టి తల్లికి ఒక చాలా చాలా ఇంపార్టెంట్ బాధ్యత ఉంది అని గుర్తించాల. బిఫోర్ కన్సెప్షన్, తర్వాత కాదు ఇది. బిఫోర్ కన్సెప్షనే నేను ఒక గొప్ప బిడ్డకు జన్మనివ్వబోతున్నాను, నాకు ఒక మంచి బాధ్యత ఉంది. ఇప్పుడు ఊరికి నెక్స్ట్ జనరేషన్ కోసం అని కాదు, మన ఆస్తి వాడికి ఇవ్వాలి కాబట్టి బిడ్డలు కాదు, అది కాదు ఆస్తి. మన కల్చర్ అనేది ఆస్తి, మన సంస్కృతి. అదే కాదు, వీడు మన కుటుంబానికే కాదు, మన ఊరికే కాదు, మొత్తం ప్రపంచానికి ఉపయోగపడే బిడ్డలు కనాలా అనేటువంటి ఉద్దేశం ఉండాలి. అప్పుడు అది పిల్లల మనసులో పోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు నేను దేశం కోసం నిలబడాలా, ఈ ప్రపంచం కోసం నిలబడాలా. కానీ ఈ సంస్కారాలు తల్లిదండ్రులకే లేనప్పుడు పిల్లలకి లేవు. ఎందుకంటే మనం అనలేము. ఇప్పుడు మనం అనటానికి ఏం లేదు, ఎందుకంటే మన తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి. వాళ్ళకు ఇది తెలియదు, ఎందుకు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదు కాబట్టి. సో లెట్ us నాట్ బ్లేమ్ అవర్ పేరెంట్స్. వాళ్ళ చేతనైంది వాళ్ళు చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు తెలుసు కదా, ఇప్పుడు ఒక టెక్నాలజీ తెలిసింది మనకి. గురూజీ ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి తీసుకున్నారో చెప్తున్నా. అమెరికాలో గ్లెన్ డామెన్ అనే ఒక అతను అచీవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ పొటెన్షియల్ అని ఫిలడెల్ఫియాలో ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు. ఓకే. ఎప్పుడు? 50s లో సుమారు. 1950s. ఆయన ఏం చేశాడు, మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, రిటార్డెడ్ అనే పదం వాడకూడదు, వాళ్ళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంట. వి డోంట్ కాల్ హ్యాండిక్యాప్. చూడండి, పూర్వకాలంలో ఎట్లా ఉండేదంటే నెగిటివ్ పదాలు వాడేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. క్రిస్టియన్స్ లో 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి రోమన్ క్యాథలిక్స్, ఇంకోటి క్యాథలిక్స్ కాదు, ఇంకొకటి ప్రొటెస్టెంట్స్. ఓకే, ప్రొటెస్టెంట్స్ అనేది నెగిటివ్ వర్డ్ కదా, అంటే ఎప్పుడు ప్రొటెస్ట్ చేస్తాను. సో నౌ వీ కాల్ దెమ్ నాన్ క్యాథలిక్స్. క్యాథలిక్స్, నాన్ క్యాథలిక్స్. అలాగే పూర్వకాలంలో ఇందుకు మన ఇండియాలో ఏముండదంటే ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్స్ అని ఉన్నాయి. అంటే ఏమని, తనఖా పెట్టుకునే బ్యాంకులని, తనఖా బ్యాంకులని. నెగిటివ్ కదా. ఇప్పుడు అదే పని చేస్తాడు వాడు. కానీ ఇప్పుడు ఏమంటాడు, ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్. సేమ్ థింగే. అట్లనే 1975 తర్వాత ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టారు ఎమర్జెన్సీలో. ఓకే. ఫ్యామిలీ ప్లానింగ్ ఏం చేశారు, బలవంతంగా అందరినీ తీసుకెళ్లి ఆపరేషన్ చేసి పారేశారు. పిల్లలు కాదు, యువకులను కూడా, పెళ్లిగాని వాళ్ళు, సన్యాసులను. ఎందుకు, నంబర్ కావాలని. కాబట్టి అందరి మైండ్లో ఏమైపోయిందంటే ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఒక రకమైన భయం ఏర్పడింది. అందుకని ఇప్పుడు ఏం చేశారు, ఫ్యామిలీ వెల్ఫేర్ స్కీమ్ అన్నారు. చేసేది అదే, పేర్లు మార్చుతున్నారు. అట్లా ఇది కూడా ఏమైంది, కొంచెం పేరు మార్చారు. అట్లా చేసి